ఏంటి హీరో ఎంట్రీ అని ఎక్స్పెక్ట్ చేశారా? ఎస్, ఈ ఇంటికి నేనే హీరో, హస్బెండ్ కమ్ ఫాదర్. నా పేరు మహీంద్ర. నేను పంచు కొడితే పిచ్చెక్కిపోవాల్సిందే. అమ్మా, సరిపోయిందా? వచ్చావా? ఇప్పుడే నా ఇంట్రడక్షన్ అయిపోయింది. వచ్చి నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవి ఆడియన్స్కి. అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఆల్రెడీ నేను తెలుసు. యూట్యూబ్ చూసే యూత్ కి ఇంకా బాగా తెలుసు. నా గ్లామర్ కి ఫ్యాన్స్, నా యాక్టింగ్ కి క్లాప్స్ ఎప్పుడో వచ్చాయి. నాకు ఇంట్రోలు ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. ఓన్లీ వన్ పీస్, ఇస్మార్ట్ మలైజా. అబ్బా సర్లే గాని, నేను బాక్సింగ్ చేసి చేసి బాగా అలిసిపోయాను. వెళ్ళి బూస్ట్ తీసుకుంటారా? ఏంటండి ఇది? ఎప్పుడో కాలేజ్ డేస్ లో మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కాదన్నదని ఎవడో బాక్సర్ని ప్రేమిస్తే ఇప్పుడు మీరు వాణ్ణి ఓడించడానికి పంతంతో బాక్సింగ్ నేర్చుకోవటం ఏంటండి? అతనేమో డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ కి, స్టేట్ నుండి నేషనల్ కి వెళ్ళిపోయాడు. ఇంకొక 2 years అయితే రిటైర్డ్ కూడా అవుతాడు. ఇంకా 2 years ఉందిగా, అది చాలు ఓడించడానికి. ఏంటి ఇప్పుడు అతన్ని ఓడిస్తారా? ఒకసారి ఒంగోని నేలని టచ్ చేయండి. పట్టుకుంటాను చూడు. చూచిబి మనకి ఇవన్నీ. అబ్బా పిక్కలు పట్టేసినాయిరా. అమ్మా అదే రాత్రి బిర్యానీ తిన్నాను కదా, అందుకే కొంచెం వంగలేకపోతున్నాను. రేపు ట్రై చేస్తాను. ఏమండి, వెనకడికి ఒక సామెత ఉంది తెలుసా? వంగలేక మంగళవారం అన్నారంట. ఇంకేం ఓడిస్తారు మీరు? అదేంటి భార్య వయ్యండి భర్తకు సపోర్ట్ చేయాల్సింది పోయి దగ్గర నుండి డిస్కరేజ్ చేస్తావా? ఎంకరేజ్ చేయడానికి మీరేమైనా మెడల్స్ కోసం ఆడుతున్నారా? మిమ్మల్ని వద్దన్న అమ్మాయి కోసం ఆడుతున్నారు. పట్టుదలతో ఆడేదానికి, పగతో ఆడేదానికి చాలా తేడా ఉందండి. మీరు చేసిన వామప్ చాలు కానీ ఫ్రెష్ అయ్యారండి. టిఫిన్ పెడతా. ఈరోజు చేసిన వామప్ చాలు, రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అమ్మయ్యా. డార్లింగ్, డార్లింగ్, నీ చేత్తో కాఫీ తీసుకొనిరా. ఓ మై డార్లింగ్, ఓ మై డార్లింగ్, డార్లింగ్. బాబా ఒకటే గోల. ఇదిగోండి కాఫీ. కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తున్నానని తెలుసు కూడా ఎందుకండి అలా అరుస్తున్నారు? అయినా నేనేమైనా వయసులో ఉన్నానా డార్లింగ్ డార్లింగ్ అని పిలవడానికి? ప్రేమగా పిలవడానికి ప్రేమ ఉంటే సరిపోతుంది, దానికి వయసుతో పనేంటి? అయినా తాజ్మహల్కు నీకు వయసుతో సంబంధం ఏంటి? ఎప్పుడు చూసినా అందంగానే ఉంటారు. పోండి, ఈ మాటలు చెప్పే పడేశారు. ఇలా ఎంతమంది చెప్పుంటే నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. ఏమంటున్నారండి? వావ్, వాట్ ఏ కాఫీ, సూపర్. అయినా ఎన్నిసార్లు చెప్పాలండి అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని పిలవద్దని? చూడవే, తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ప్రేమించొద్దని చెప్పడమే కాదు, ఒకవేళ ప్రేమించాల్సి వస్తే రేపు పెళ్ళయ్యాక భర్తను ఎలా ప్రేమించాలో అమ్మాయికి, భార్యను ఎలా ప్రేమించాలో అబ్బాయికి కూడా మనమే చెప్పాలి. అలా చెప్పకపోవడం వల్లే చాలా మంది పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయినా ఈ జనరేషన్ పిల్లలు మనం చెప్పింది వింటారా అండి? వాళ్ళకి నచ్చిందే చేస్తారు. నువ్వు చెప్పింది నిజమేలే. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఏమే, ఈరోజు కార్తీక సోమవారం అని మార్నింగ్ గుడికి వెళ్ళాలని నైట్ త్వరగా నిద్రపోమని చెప్పాను కదా. ఈ టైం కా నువ్వు లేచేది? నైట్ పడుకునే ముందు సరిపోలే శనివారం సినిమా చూసానమ్మా, అందుకే ఈరోజు ఆదివారం అనుకొని లేటుగా లేచాను. ఈ దిక్కుమాలిన బ్రెయిన్ తో డిగ్రీ ఎలా పాస్ అయ్యావే? ఏంటమ్మా నువ్వు సీజన్ 1 కేమో పాస్ అవ్వలేదు అని గోల చేసావు. సీజన్ 2 కి కష్టపడి పాస్ అయితే ఎలా పాస్ అని నన్నే అడుగుతున్నావు. నాకు తెలుసు కదా నీకు చెప్పేకి. ఏమంటావు డార్లింగ్? మరి నీకేం తెలుసే? లైఫ్ మీద క్లారిటీ లేదు, సక్సెస్ అవుతావని షూరిటీ లేదు. మా పెద్ద పెద్ద సిబిఐ సిఐడి ఆఫీసర్స్ కూడా 10 తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. నువ్వేంటమ్మా 10కి 10 నిమిషాలు ఉండగానే స్టార్ట్ చేసావు.
ప్లీజ్ అమ్మా ప్రశాంతంగా నన్ను వదిలే. డార్లింగ్ మనం బయటకు పద వెళ్దాం. డార్లింగ్. ఏమండి మ్మ్. రోజు ఇదే టయానికి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? నాకున్న డార్లింగ్కి 100,00,000 పనులు ఉంటాయి. అవన్నీ నీకు అవసరమా? వంటింట్లోకి వెళ్ళి దోశలు వేసుకో. హ్మ్, ఓకే బాయ్. పద డార్లింగ్. వీటికేం తక్కువ లేదు. వినపడింది. డార్లింగ్ మీ ఆవిడ నువ్వు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. రోజు మొత్తం నేను చేసే తప్పుల కంటే ఆమె తిట్లే ఎక్కువ ఉన్నాయి. డార్లింగ్ మ్మ్? రేపటి నుంచి కొంచెం తక్కువ తిట్టమని చెప్పి అంటాను. మ్మ్. ఈ శాంత ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే ఓకే. ఓకే డార్లింగ్. డార్లింగ్ ఆ? ఎవరన్నా ఉన్నారా? మ్మ్. ఎవరు చూడట్లేదు కానీ కానీ డార్లింగ్ స్మోక్ స్మెల్. ఓకే. నాన్న నీకు ఈ స్మోకింగ్ అలవాటు ఎప్పటి నుంచి ఉంది? నా కాలేజ్ డేస్ 2004లో. నాన్న మనకి ఫైనల్ కట్ వద్దు, రఫ్ కట్ చాలు. ఇదేదో కావాలని అలవాటు చేసుకుంది కాదురా. కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమ అనే అమ్మాయిని ప్రేమించాను. తను నా ప్రేమను పక్కన పెట్టి ఓ పైల్వాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనని మర్చిపోవడం కోసమే ఈ సిగరెట్ అలవాటు చేసుకున్నాను. ఏంటి దీనికి ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? మరి సిగరెట్ తాగే ప్రతి మగవాడి వెనక ఒక లవ్ స్టోరీ, మందు తాగే ప్రతి గ్లాస్ వెనక ఒక బ్రేకప్ స్టోరీ ఉంటుంది. చాలా చూసినట్టున్నావు నాన్న, పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్తున్నావు. సరసర్లే గాని త్వరగా గాని అమ్మ చూసిందంటే ఇద్దరికి అట్లకారి ఇరుగుద్ది. ఓ అవును కదా. అత్తయ్య గారు, మా ఆయన్ని అడిగి ఒకసారి మీకు చెప్తానండి. ఉంటాను అత్తయ్య గారు. ఏవండి, ఏంటి? మా అత్తయ్య గారు కాల్ చేశారండి. ఏంటంట? ఏం లేదు, వాళ్ళ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడంట, మంచి సంబంధం అంట. ఆ అబ్బాయిని మన వృందాకిస్తే ఎలా ఉంటుందని అడగమన్నారు. మీ పుట్టింటోళ్ళకి పని పాట ఏముండదా అని ఎప్పుడు ఎవరింట్లో పెళ్లిడికి వచ్చారా అని చూస్తూ ఉంటారు. ఓ పని చేయమని చెప్పు, ఇక్కడ పెళ్లి సంబంధాలు చూడబడను అని చెప్పి మ్యారేజ్ బ్యూరో పెట్టుకోమను. వ్యాపారం బాగా సాగిపోద్ది. బా, మా వాళ్ళని అంటానికి ఎప్పుడు మీరు ముందే ఉంటారు. రావు గారు రండి రండి. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నానన్నయ్య, కూర్చోండి. టీ కాఫీ ఏమన్నా? టీ ఇంటి దగ్గర నుంచే వస్తున్నాడు కదే, తాగే వచ్చుంటాలే. తాగొచ్చినట్టు తాగొచ్చి ఈడితో సర్లేండి, చెప్పండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఏంటి రావు గారు ఇలా వచ్చారు? ఈది గుమ్మ ఉండగా దొడ్డు గుమ్మ అని వస్తే బాగోదని. హబా, సెన్స్ ఆఫ్ హ్యూమరు వీటికేం తక్కువ లేదు. కానీ ఏంటి చాలా రోజుల నుంచి కనిపించట్లేదు? ఎలా కనిపిస్తామండి, మీద మార్నింగ్ షిఫ్ట్, మాది నైట్ షిఫ్ట్. ఏదో ఫార్మాలిటీగా అడగాలని అడుగుతున్నారు తప్ప ఎలా కలుస్తామండి? కనీసం టిఫిన్ అయినా తీసుకోండి అన్నయ్య. అలాగే రావు గారు ఆయిల్ ఫుడ్స్ తినరే, డైట్లో ఉన్నారు. ఏం రావు గారు? నీకెప్పుడు డైటింగ్ చేస్తున్నానని చెప్పాను రా. నువ్వు వెళ్ళి గ్లాస్ నిండా వాటర్ తీసుకొనిరా, వెళ్ళు. సరే అండి. ఏంటి రావు గారు ఇంకేంటి? నన్ను ఎవరు తిట్టుకుంటున్నారు? తిట్టుకోరా మరి, టీ లాగేసావు, టిఫిన్ కూడా లాగేసావు. ఇదిగోండి అన్నయ్య. ఇవ్వమ్మా. థ్యాంక్స్. ఇంకేంటి అన్నయ్య విశేషాలు? ఏముందమ్మా, ఇవాళ అమ్మాయిది రిసెప్షన్ ఉందని పిలుద్దామని వచ్చా. అదేంటి లాస్ట్ ఇయరేగా ఓ తెగ ఖర్చు పెట్టి చాలా చీప్గా చేశారు రిసెప్షను. అది పెద్ద అమ్మాయి రిసెప్షన్ అండి, ఇది చిన్న అమ్మాయి రిసెప్షన్. ఓసారి పట్టుకోవే. మీ చిన్న అమ్మాయి పెళ్ళయిందా? మరి మమ్మల్ని పిలవలేదు. మీకేంటి, వాళ్ళు నాకు కూడా చెప్పలేదు. అదేంటన్నయ్య గారు అలా అంటున్నారు? మా రెండో అమ్మాయి ఎవరినో అబ్బాయిని ప్రేమించిందంట. నేను వద్దనేసరికి వాళ్ళే పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు. అయ్యో, ఏమండి నవ్వకండి, బాగోదు. ఎందుకు నవ్వుతున్నారు? అన్నయ్య ఫీల్ అవుతారు. ఎందుకు నవ్వుతున్నారండి? ఏంటి రావు గారు, మీ రెండో అమ్మాయి కూడా మీరు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుందా? రెండో అమ్మాయి ఏంటండి? ఓ, నీకు మ్యాటర్ తెలియదు కదా. రావు గారు పెద్ద కూతురు కూడా ఒక అబ్బాయిని ప్రేమించింది. రావు గారు పౌరుషంకి వెళ్ళి నో అన్నాడు. ఆ బొక్కని పర్మిషన్ అడుగు కావాలని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చింది. దెబ్బకు సల్లబడ్డాడు.
రావు గారు ఫీల్ అయినట్టున్నారు. పెద్ద అమ్మాయిది ఏదో జరిగిపోయిందండి. రెండో అమ్మాయికి ఏం తక్కువ చేశానండి? స్కూల్లో కో ఎడ్యుకేషన్లో జాయిన్ చేశాను, కాలేజీలో కూడా కో ఎడ్యుకేషన్లోనే జాయిన్ చేశా. అంతెందుకు, జాబ్ చేసేటప్పుడు నానా నేను కోల్ లివింగ్లో ఉంటున్నానంటే సరే అన్న. మీరు అలా చేస్తారు కాబట్టి మీ కూతురు ఇలా చేసింది. రావు గారు, అర్జెంటుగా మీరు నైట్ షిఫ్ట్లు మానేయండి. మీరు డ్యూటీ మీద ఫోకస్ చేయడం వల్ల కాలనీలో ఉండే కుర్రాళ్ళందరూ కూడా మీ అమ్మాయిల మీద ఫోకస్ పెడుతున్నారు. ఇలాగే చేశారనుకోండి, మీ మూడో అమ్మాయి కూడా. ఆ డౌట్ నాకు కూడా ఉందండోయ్. అయినా రావు గారు, కూతుర్ని పెంచడం అనేది ఒక ఆర్ట్ అండి. అది ఎలాగో మీకు రాదు. అదే నా కూతుర్ని చూడండి, ఫైర్ బ్రాండ్. ఇన్స్టాలో ఎవరైనా అబ్బాయి మెసేజ్ చేశాడు అనుకోండి, వాడికి రిప్లై ఇవ్వాలో వద్దో కూడా నన్ను వచ్చి అడుగుతుంది. అది నా కూతురు అంటే. మీకు ఎలాగో అది రాదు, సావదులేండి. పట్టుకో, మీరు మాట్లాడుతుండండి. కూతుర్ని ఎలా పెంచారో నన్ను చూసి నేర్చుకో. తింగారదవా. ఏంటి ఇది? కనిపిస్తలేదా నాన్న? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నాన్న నాన్న హ్యాపీనెస్ తట్టుకోలేక నాన్న ఫ్రీజ్ అయిపోయినట్టున్నారండి. అది హ్యాపీనెస్ తో ఫ్రీజ్ అయినట్టు లేరు, ఏదో షాక్ తో ఫ్రీజ్ అయినట్టున్నారు. షాకా? అంకుల్ కొంప తీసిపోయాడా? అంకుల్ అంకుల్ అమ్మ పక్కే ఉన్నానులే. హాయ్ అంకుల్. అంకుల్ ఏంటి, మావయ్య అండి. హాయ్ మావయ్య గారు. మావయ్యనా? ఈసారి ఖచ్చితంగా పోయాడు. ఒక్కవేళ కిట్లో ఏమైనా పాజిటివ్ వస్తే దాని గురించి రాత్రంతా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నా సుబ్బు. ఏంటది? కూతురు పుడితే జాహ్నవి అని, కొడుకు పుడితే జాన్సీనా అని పేర్లు ఆలోచించా. అర్జున్ ఏంటి ఏమొచ్చింది? నేనంత పిచ్చును అనుకుంటున్నావా? లవ్ చేసిన అమ్మాయిని లైన్లో పడేయాలంటే ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయో తెలుసా?